చండీపూర వైరస్ ఎక్కడ వచ్చింది? ఎలా వస్తుంది? దాని సింప్టమ్స్ ఎలా ఉంటాయి? ట్రీట్మెంట్ ఉందా లేదా? ఎలా జాగ్రత్తగా ఉండాలో తెలుసుకుందాం. అలాగే వీడియో ఎండింగ్‌లో ఈ టాపిక్ మీద ఒక క్వెషన్ సాల్వ్ చేయండి. చండీపూర వైరస్‌ని చండీపూర వెస్కులో వైరస్ అని కూడా అంటారు. ఈ చండీపూర వైరస్ మొట్టమొదటిసారి 1965లో చండీపూర విలేజ్, మహారాష్ట్ర స్టేట్‌లో వచ్చింది. ఆ తర్వాత 2003లో ఆంధ్రప్రదేశ్ అలాగే మహారాష్ట్ర స్టేట్‌లో వచ్చింది. ఆ తర్వాత 2004లో గుజరాత్‌లో ఈ చండీపూర వైరస్ వ్యాపించింది. ఇలా ప్రతి సంవత్సరం ఏదో ఒక చోట ఈ వైరస్ వ్యాపిస్తూ వస్తుంది. అదేవిధంగా ఈ 2024 సంవత్సరంలో 250 కేసులు వస్తే దాంట్లో 82 మంది చనిపోయారు. నిజానికి చండీపూర వైరస్ అనేది ఒక నిక్‌నేమ్. ఈ వైరస్ పేరు ఎన్సెఫలైటిస్. ఈ పేరు పలకడానికి నోరు తిరగదు కాబట్టి, ఈ వైరస్ పుట్టింది చండీపుర విలేజ్‌లో కదా! దాన్ని కాస్త చండీపూర వైరస్‌ని చేశారు. ఈ చండీపూర వైరస్ ఎలా వస్తుందంటే, శాండ్ ఫ్లైస్ అనే ఇన్సెక్ట్స్ ద్వారా వ్యాపిస్తుంది. శాండ్ ఫ్లైస్ అని గూగుల్‌లో టైప్ చేస్తే మీకు ఇమేజెస్ వస్తాయి చూడండి. ఈ చండీపూర వైరస్ సింప్టమ్స్ ఎలా ఉంటాయంటే, సడెన్‌గా జ్వరం రావడం, వామిట్ చేసుకోవడం, మెంటల్ స్టేటస్ సరిగ్గా లేకపోవడం, లూజ్ మోషన్స్ రావడం, లైట్‌గా కళ్ళు మసకలుగా రావడం ఇలాంటివి జరుగుతాయి. మెయిన్‌గా 15 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి ఈ వైరస్ వస్తుందని డాక్టర్స్ చెప్తున్నారు. ప్రెజెంట్ ఈ చండీపూర వైరస్‌కి ఏ స్పెషల్ ట్రీట్మెంట్ లేదు. అలాగే వ్యాక్సిన్ కూడా లేదు. మరి ఈ వైరస్ నుంచి ఎలా కాపాడుకోవాలంటే, మన చుట్టుపక్కల ఉన్న పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడం, అలాగే థిక్‌గా ఉండే బట్టలు వేసుకోవడం, నైట్ నిద్రపోయేటప్పుడు మస్కిటో నెట్ పెట్టుకొని పడుకోవడం, ఇలాంటి బేసిక్స్ థింగ్స్ చేయాలి. ఈ టాపిక్ నుంచి ఒక చిన్న క్వెషన్ సాల్వ్ చేయండి. ద టర్మ్ CHPV ఈజ్ టాక్డ్ అబౌట్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఆప్షన్ ఏ, ఇట్ ఈజ్ ఏ మెడిసిన్ టు ట్రీట్ వైరల్ డిసీజెస్. ఆప్షన్ బి, ఇట్ ఈజ్ ఏ మిషన్ ఫర్ బ్రీతింగ్ కంట్రోల్. ఆప్షన్ సి, ఇట్ ఈజ్ ఏ వ్యాక్సిన్ డెవలప్డ్ బై ఇండియన్ కంపెనీ. ఆప్షన్ డి, ఇట్ డ్యామేజెస్ టిష్యూస్ ఫర్ ఇంటర్నల్ ఆర్గాన్స్. మీకు 10 సెకండ్స్ టైం ఇస్తున్నాను, తర్వాత ఆన్సర్ డిస్ప్లే అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.